హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ గణేషిమన్. ఈరోజు మనం కాశీకి స్టార్ట్ అవుతున్నాము. మొత్తం కాశీ ఒక 5 days ట్రిప్ ఉంటుంది. తెలుసు కదా, మనం ట్రిప్ అంటేనే వాన ఏదో ఒకటి పడతా ఉంటుంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్లోనే ఎదురైంది. ఇక్కడ బస్కి ఒక కార్కి యాక్సిడెంట్ అయింది. ఈ బస్సులోనే మనం ఎయిర్పోర్ట్ వెళ్దాం అనుకొని ఇక్కడ తార్నాక బస్ స్టాప్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ వచ్చేసి బస్కి కార్కి యాక్సిడెంట్ అయింది. కార్ కూడా మీకు చూపిస్తాను, ఆ బ్యాక్ సైడ్ ఉంది. గైస్ ఇగో ఇదే కారు. ఫ్రంట్ నుంచి అయితే బాగానే ఉంది, కానీ బ్యాక్ సైడ్ బాగా డ్యామేజ్ అయింది. బ్యాక్ సైడ్ ఉన్న గ్లాసెస్ అవన్నీ పగిలిపోయి అక్కడ కింద రోడ్డు మీద పడ్డాయి. చూడొచ్చు, వెహికల్స్ అన్ని తొక్కుకుంటూ వెళ్తున్నాయి వాటిని. ఇది కొత్త కార్ గాయస్, నెంబర్ ప్లేట్ కూడా చూసు టీజీ అని ఉంది. చూడొచ్చు గాయస్ ఎట్లా యాక్సిడెంట్ అయిందో. అది బస్సు గైస్. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. పోలీస్ వాళ్ళు వచ్చేసి ఆ బస్సు వాళ్ళకి కార్ వాళ్ళకి ఇక్కడ దగ్గరలో పిఎస్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఆ బస్సు అయితే ఆగిపోయింది కదా, అందుకని వాళ్ళు వేరే బస్ అరేంజ్ చేశారు. ఇప్పుడు ఈ బస్సులోనే మనం వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. మనం టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ వచ్చేసి నాకు తార్నాక నుంచి ఎయిర్పోర్ట్ వరకు 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి ఇదంతా ఏసీ బస్సు అక్కడ దాకా. ఫ్రెండ్స్, హైదరాబాద్లో అయితే 2 days నుంచి ఫుల్ రెయిన్ ఉండే. ఈరోజు మార్నింగే కొంచెం ఆగింది. 2 days నుంచి కంటిన్యూ ఉంది. బస్ సర్వీసే బెస్ట్. ఎందుకంటే క్యాబ్స్ అయినా కూడా ఒక క్యాబ్ బుక్ చేయాలంటే మినిమం 4 persons ఉంటే మాత్రం మనకి బెనిఫిట్. లేకపోతే పర్ పర్సన్కి అయినా కూడా సింగిల్ క్యాబ్ బుక్ చేయాలి. దగ్గర 700 to 800 ఛార్జ్ చేస్తున్నారు. గాయ్స్, ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 9:40కి ఫ్లైట్ ఉంది. 9:40 కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయింది. తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెల్ఫ్ చెక్ ఇన్ ప్రాసెస్. గైస్, ఇక్కడైతే నేను నా పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఎంటర్ చేసి కంటిన్యూ కొడదాము. ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ మన టికెట్ పిఎన్ఆర్ కొట్టిన తర్వాత ఇక్కడ అనేబుల్ టు ఫెచ్ యువర్ డీటెయిల్స్, ప్లీజ్ కన్సల్ట్ విత్ స్టాఫ్ అని చెప్పేసి చూపిస్తుంది. చూద్దాం ముందుకెళ్ళేసి. ఇక్కడైతే మన టికెట్ రావట్లేదు. స్టాఫ్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఒకసారి. గైస్, అక్కడ బయట కౌంటర్ ఉంది ఇండిగోది. అక్కడ ఓన్లీ టికెట్ ఇష్యూ చేస్తారంట. అంటే కొత్త టికెట్స్ ఏమైనా కావాలంటే బుక్ చేసుకోవడానికి అంట. సో అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళని అడిగితే ఇక్కడ మీ మొబైల్లో ఉంది కదా టికెట్, అది తీసుకెళ్ళి చూపించండి, లోపలికి అయితే ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యాక మీరు బ్యాగేజ్ తీసుకుంటారు కదా, అక్కడ లోపల ఫ్లైట్ కోసం అని చెప్పి బ్యాగేజ్ ప్యాక్ చేసి పంపిస్తారు కదా, అక్కడ మీకు ఒరిజినల్ బోర్డింగ్ పాస్ ఇస్తారని చెప్పేసి అన్నారు. మేము అలానే అక్కడ తీసుకొని నేనైతే అక్కడ నుంచి మొబైల్లో టికెట్ చూపించేసి కార్డ్, నాది ఐడి ప్రూఫ్ కూడా చూపించేసి లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. చూద్దాం బ్యాగేజ్ దగ్గర. వామ్మో, ఈ జనాలు మామూలుగా లేరు. గైస్, ఈయనను గుర్తుపట్టారా? వెనకాల బిజ్జల దేవ, మన బాహుబలిలో. గైస్, మనది 9:40 కదా ఫ్లైట్. ఆ ఫ్లైట్ వచ్చేసి వెదర్ కండిషన్స్ వల్ల డిలే అయిందంట. ఆ ఫ్లైట్ అది క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఫ్లైట్ 7:40కి ఉంది ఈవినింగ్. ఆ ఫ్లైట్కి వెళ్ళమని చెప్పేసి చెప్పారు అక్కడ కౌంటర్లో అడిగితే. ఆ వెదర్ కండిషన్స్ వల్ల మనకే టైం వేస్ట్, వచ్చేది ఏం లేదు. మొత్తం హైదరాబాద్ మొత్తం ఫుల్ రెయిన్ ఉంది. మరి ఎందుకో మరి ఫ్లైట్ అయితే ఆగిందంట. దాని తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ ఉంది. 7:30కి అలా ఉంది ఫ్లైట్. ఆ ఫ్లైట్ క్యాచ్ చేసుకుని వెళ్తాము. అది దింపేసరికి మనకి నైట్ 10 అయిపోతుంది. 10-10:30 అవుతుంది మనం వారణాసిలో దిగేసరికి. చూద్దాం అక్కడికి మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి రావాలా, లేకపోతే లోపల లాంజ్ యాక్సెస్ ఉంది, అదేమన్నా యాక్సెస్ తీసుకొని లోపలికి వెళ్దామనేది చూద్దాం. నేనైతే రిటర్న్ అయిపోయాను ఇంటికి. మళ్ళీ వద్దాం, సాయంత్రం దాకా ఇక్కడనే ఉండాలి. దగ్గర ఒక 7 hours దాకా వెయిట్ చేయాలి. ఎందుకులే అని వెళ్ళిపోతున్నా. గైస్, మార్నింగ్ అయితే మన ఫ్లైట్ అయితే డిలే అయింది కదా, అది ఈవినింగ్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది 7 o'clock. నేను ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:45 అవుతుంది. 1.5 hour బిఫోర్ రిపోర్ట్ చేస్తున్నాను లోపల. లోపల చెక్ ఇన్ అయిపోయాక చూద్దాము మళ్ళీ ఏమైనా డిలే ఉందా, లేకపోతే ఇది రైట్ టైం వెళ్ళిపోతుందా, ఏదో చెక్ చేద్దాం ఒకసారి. గైస్, ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో బస్ అయితే దిగా. ఓవర్ నాయనో, ఈ జనాలు ఏంది అసలు, ఇది పెద్ద జాతర లాగా ఉంది ఎయిర్పోర్ట్ లో. గైస్, ఇప్పుడు ఇది నాకు పెద్ద టాస్క్. వీళ్ళందరినీ దాటుకొని లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. గైస్, ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడైతే మనం బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోదాం. గైస్, ఎట్ లాస్ట్ మన పేరు మీద అయితే బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు, ఒరిజినల్ బోర్డింగ్ పాస్. ఆ బయట మిషన్ అయితే వర్క్ చేయట్లేదు, వాళ్ళ సర్వర్స్ డౌన్ అయ్యాయి. ఈ మధ్యలో కూడా న్యూస్ వచ్చింది కదా, ఇది పెన్ తో రాసి ఇచ్చారు ఈ బోర్డింగ్ పాస్ అని చెప్పేసి అన్నారు కదా, ఇండిగో ఫ్లైట్స్. అది ఇంకా సర్వర్ పని చేయట్లేదంట.
సో ఇది సర్వర్ పనిచేయక మనకి బయట అయితే దొరకట్లేదు. కాబట్టి లోపలికి వచ్చాక వాళ్ళని ఒరిజినల్ బోర్డింగ్ పాస్ అడిగాను కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇది బోర్డింగ్ పాస్. ఇప్పుడు తీసుకొని మన గేట్ నెంబర్ 12 అంటారు, దాని లోపల నుంచి ఎంటర్ అవుదాము లోపలికి వెళ్ళి. ఇది మన గేట్, మనం ఏదైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నామో ఆ ఫ్లైట్ గేట్ నెంబర్ ఇచ్చారు. ఆ గేట్ నెంబర్ దగ్గర నుంచి వ్యూ ఇది చూడొచ్చు, రన్వే మీద నుంచి ఫ్లైట్ ఎలాగైతే పైకి వెళ్తుందో. హై గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా మనం ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాం. మన ఫ్లైట్ వచ్చేసి 7:40కి ఉంది. యాక్చువల్ గా మార్నింగ్ అసలు ఏం జరిగిందంటే మన ఫ్లైట్ 9:40కి ఉండే మార్నింగ్. ఆ ఫ్లైట్ మరి డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ క్లైమేట్ చేంజెస్ వల్లనో ఎందుకో ఫ్లైట్ అనేది క్యాన్సిల్ అయిందంట. ఈవినింగ్ ఫ్లైట్ కి అసైన్ చేశారు. మన టికెట్ వచ్చేసి మన టికెట్ తీసుకున్నాము, ఇది మన బోర్డింగ్ పాస్. ఇప్పుడు దీని ద్వారా మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాము. ఇప్పటికి నేను ఎయిర్పోర్ట్ కి 3 times మార్నింగ్ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చాను 3 times. ఊకే తిరిగి తిరిగి నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. మనకైతే గేట్ నెంబర్ 12 అని చెప్పారు. ఇది గేట్ నెంబర్ 12. మనం ఇటు నుంచి ఇలా వస్తాం ఇక్కడికి. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 12. ఇందులోంచి ఇప్పుడు మనం చెక్ ఇన్ అవుతాము. ఇంకా మనదైతే ఫ్లైట్ అయితే అక్కడ ట్రాక్ మీద పెట్టలేదు తీసుకొచ్చి. యాక్చువల్ గా మనం కాశీ అయితే ట్రైన్ లో వెళ్దాం అనుకున్నాము. టికెట్స్ కూడా మొత్తం బుకింగ్ అయిపోయాయి. మా ఫ్యామిలీ వాళ్ళందరూ నిన్ననే వెళ్ళిపోయారు. నిన్ననే ట్రైన్ అది. నిన్న మార్నింగ్ 9:30కి ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ లో. నేను కూడా దానికే వెళ్ళాలి. బట్ నాకు నిన్న ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ వల్ల నేను హైదరాబాద్ లో ఆగిపోవాల్సి వచ్చింది. ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ ఈరోజు ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఫ్లైట్ బుక్ చేసి ఫ్లైట్ లో వెళ్తున్నాను. గైస్, లోపలికి అయితే చెక్ ఇన్ అయిపోయింది, వెళ్తున్నాము. అక్కడ ఉంటుంది కదా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, ఫ్లైట్కి వెళ్ళే ముందున్న చెకింగ్ ఇది. ఇక్కడ నుంచి తీసుకొని మనకైతే స్కానింగ్ కూడా అయిపోయింది. స్కానింగ్ నుంచి తీసుకొని అటు నుంచి లోపలికి వెళ్ళాము. ఇగో గేట్ నెంబర్ 12. ఇందులోంచి వెళ్తున్నాం ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి. గైస్, అందరితో పాటు ఇక మనం కూడా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, ఫ్లైట్ లోపలికి. ఇక్కడ కూడా బోర్డింగ్ పాస్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి అయితే లోపల పంపిస్తారు. గైస్, ఇక్కడ ఒక ఎయిర్ హోస్టర్ ఉన్నారు. చూద్దాం, మనం ముందుకు వెళ్ళి నమస్తే పెడుతుందో ఏం పెడుతుందో చూద్దాం. గైస్, ఫ్లైట్ అంటేనే ఎయిర్ హోస్టర్స్. వాళ్ళిద్దరు అయితే బాగానే ఉన్నారు. మరి లాస్ట్ సీట్ ఇచ్చింది నాకు. ఇక మా బస్సులోనే కూర్చొని లాస్ట్ సీట్లో ఈ ఫ్లైట్ లో కూర్చోవాల్సి వస్తుంది. గైస్, లాస్ట్ సీట్ వచ్చింది మనకి. చూడొచ్చు, అటు ముందంతా ఫ్లైట్ అటు ఉంది. అండ్ మనకి విండో సీట్ పేరుకే విండో, గానీ విండో లేదు ఏం లేదు ఇక్కడ. మన ఇట్లా వంగి చూస్తే ఇది విండో. నేను విండో సీట్ అని బుక్ చేసుకుంటే ఇదేమో విండో లేకుండా విండో అక్కడ వచ్చింది. మనదైతే లాస్ట్ సీట్. ఇక మన వెనకాల ఏం లేదు, మనదే ఫ్లైట్ మొత్తంలో మనదే లాస్ట్ సీట్. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకొకటి ఎక్కడ నుంచో దూరంగా నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది. విస్తారా ఎయిర్లైన్స్ వాళ్ళది. గైస్, ఎట్లయినా లాస్ట్ సీట్ వచ్చింది కదా అని చెప్పేసి మన ఫ్లైట్ చివరికి వచ్చి బయట నుంచి వీడియో తీస్తున్నా. ఇది మన ఫ్లైట్ డోర్. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అందరూ కూడా ప్యాసింజర్స్కి అయితే హెల్ప్ చేస్తున్నారు. గైస్, నేను ఎయిర్ హోస్టెస్ని అయితే అడిగాను. అక్కడ నాకు లాస్ట్ సీట్ వచ్చింది, అది కాకుండా వేరే సీట్ ఏమైనా ఉంటాయి ఇవ్వండి కొంచెం. అంటే ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది సార్, లాస్ట్కి ఎవరైనా రాకపోతే సీట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ నేను ఇందాక 39లో ఉన్నది వచ్చేసి నాకు 25లో ఇచ్చారు. 25లో విండో సీట్ ఇచ్చారు. అండ్ హాస్పిటాలిటీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మన ఫ్లైట్ అయితే రన్వే మీద పెట్టేశారు. లోపల కూడా చూడొచ్చు, లైట్స్ అన్నీ అయితే ఆఫ్ చేసేసారు. ఇక స్టార్ట్ అవుతుంది. మందైతే రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ చేస్తున్నారు ఫ్లైట్ ఇప్పుడే. గైస్, అసలు పైనుంచి అయితే వ్యూ మామూలుగా లేదు. మీకు కనిపిస్తుంది, మీకు మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే అసలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది పైనుంచి వ్యూ. ఈ టైంలో బాగుంది. ఇంకా నైట్ అయితే మ్యాక్సిమం లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అసలు ఈ టైంలో సూపర్ ఉంది పైనుంచి వ్యూ. గైస్, లైట్గా మబ్బుల పైకి అయితే వచ్చాము. కింద చూడొచ్చు, మొత్తం వాన పడుతుందని చెప్పా కదా హైదరాబాద్లో. కిందంతా కూడా మేఘాలు చూడొచ్చు. గైస్, ఫ్లైట్లో ఫ్రీగా కనీసం ఒక కాఫీ కూడా ఇవ్వరు. అట్లాంటిది నాకైతే ఒక యాపిల్ ఇచ్చారు.
అది ఎలా ఇచ్చారనేగా మీ డౌట్. నాకైతే ఫుల్ హెడేక్ ఉంది, ఇందాక బయటనే చెప్పా కదా. ఇక ఫ్లైట్ పైన గాల్లోకి ఎక్కిన తర్వాత ఇక నా వల్ల కాలే. ఎయిర్ హోస్టర్ని అయితే పిలిచి అడిగాను, నాకు ఇలా హెడేక్ ఉంది అని అంటే ఏమైనా తిన్నారా అని అడిగారు. లేదు తినలేదు అని చెప్తే సరే ఫస్ట్ అయితే యాపిల్ తినండి అని చెప్పేసి ఇచ్చారు. దాని తర్వాత ఈ టాబ్లెట్ కూడా ఇచ్చారు వేసుకోమని. అయితే టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం పర్వాలే, బాగానే ఉంది. దిగే టైం వరకు అయితే కొంచెం పర్వాలేదు నాకు. ఈ సర్వీస్కి అయితే ఇండిగో ఎయిర్లైన్కి చాలా చాలా థ్యాంక్ యూ. మనమైతే ఆల్మోస్ట్ ఒక సగం దూరం పైన అయితే వచ్చేసాము. గైస్, ఫ్లైట్లో వాష్రూమ్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు చూడొచ్చు, చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఎడ్జ్లో ఒకటి ఉంటుంది. నార్మల్గా ఫ్లైట్లో అయితే ఒకసారి ఆ ఫ్లష్ కొట్టి చూద్దాము సౌండ్ ఎలా వస్తుందో. గైస్, చిన్నప్పుడు జోక్గా అనుకునేది ఫ్లైట్లో నుంచి ఫ్లష్ కొడితే ఆ వాటర్ కింద మన మీద పడతాయి, అప్పుడే వాన పడేదని. ఆ సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది. గైస్, వారణాసి అయితే వచ్చేసినట్టున్నాము. ఆల్మోస్ట్ చాలా కిందికి వచ్చేసింది ఫ్లైట్. ల్యాండింగ్ దగ్గరలో ఉంది. రన్వే మీద అయితే దిగిపోయింది, చూడొచ్చు. ఎయిర్ బ్రేక్స్ కూడా పైకి లేసాయి చూడండి, ఆ వింగ్కి పైకి లేసాయి. గైస్, మనమైతే వచ్చేసాము. అక్కడ తీసుకెళ్తున్నారు డ్రాపింగ్ దగ్గరికి. ఎక్కడ దింపుతారో చూడాలి. మనం కూడా మన బ్యాగ్ అయితే తీసేసుకొని అయితే బయటకు వెళ్తాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, హెడేక్ అయితే తగ్గింది. మళ్ళీ రన్వే మీదనే దించారు సైడ్కి. అక్కడ ఖాళీ లేదనుకుంటా, సైడ్కి దింపారు. ఈ స్టాండ్స్ అటాచ్ చేశారు కిందికి దిగడానికి. ఇందులోంచి అయితే దిగి ఇప్పుడు మనం అయితే బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం. ఇగో ఇదే చూడొచ్చు, మనం ట్రావెల్ చేసి వచ్చిన ఫ్లైట్ అయితే ఇగో ఇదే. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే ఫ్లైట్. మనల్ని అయితే బస్సులో తీసుకొచ్చేసి ఇక్కడ దింపారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి బయటికి. గైస్, వారణాసి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మన హోటల్కి వెళ్ళాలి. దానికన్నా ముందు మన బ్యాగేజ్ అక్కడ ఫస్ట్ అక్కడ లోపల పార్సల్ వేసేసాం కదా మన బ్యాగ్, ఆ బ్యాగ్ మళ్ళీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. మన బ్యాగ్ అయితే వచ్చేసింది, తీసుకున్నాం. బయటకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది చూడాలి. మనం వెళ్ళాల్సింది అయితే లక్సా రోడ్ అంట. ఆ లక్సా రోడ్కి అయితే వెళ్ళిపోదాం. షేరింగ్లో క్యాబ్ ఉంటే ఈ క్యాబ్ అయితే హైర్ చేసుకున్నాము. ఇక్కడతో అయితే ఈ Day 1 వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.